చదువుకుందాము. మార్కు సువార్త హల్లెలూయా 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయమందు ప్రభువా మీ యొక్క కృపచేత మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మేము బుద్ధి నేర్చుకున్నట్లుగాను, మీ నామమును ప్రకటించినట్లుగాను నీ కృపచేత మమ్మల్ని రక్షించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాము. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అందరితోనూ మనందరితోనూ ఆయన చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభు ముందుగా సమస్తం మీతో చెప్పి ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆయన వాక్యము మనకు అది నిజమైనటువంటి శక్తి, నిజమైనటువంటి బలము. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రభువు చెప్పాడంటే, శిష్యులు అడిగారు, ప్రభువా ఇవన్నీ నెరవేరుబో కాలము ఏ గుర్తు కలుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ఇలాంటివన్నీ అని చెప్పేసి శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మరి అంత్య దినాల్లో ఏ కార్యాలు జరుగుతాయని చెప్పేసి ఆయన తన శిష్యులకు వాటన్నిటిని వివరించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు వాటన్నిటినీ మనకి తెలియజేసి వాటన్నిటిని ముందుగానే ఆయన మీతో చెప్పిన అని చెప్పే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు జరగబోయే సంగతులన్నిటిని కూడా ముందుగానే మన అందరితోనూ సర్వలోకానికి ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆయన చెప్పిన కొన్ని మాటల్లో మనం తెలుసుకుంటాం. ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 13వ అధ్యాయము 21వ వచనంలో చదువుకున్నట్లయితే, మార్కు సువార్త 13:21, కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడనున్నాడు అని ఎవడైనను మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఆ కాలంలో అంత్య దినాలలో, ఆ కాలంలో దేవుడు వచ్చేటువంటి ఆ రాకడ దినాలలో మరి ఎలా ఉంటుందంటే, అనేక మంది వచ్చి నేనే క్రీస్తు, నేనే క్రీస్తు, మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, సర్వలోకము ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు కదా, క్రీస్తు రెండవ రాకడతో ఆయన వస్తాడని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు కదా. కాబట్టి ఆ విధంగా ఎదురు చూసేటువంటి ఆ యొక్క కాలంలో వీళ్ళు వస్తారు, నేనే క్రీస్తు అని వస్తారు. ఎలా వస్తారు?
నేనే క్రీస్తు అని వస్తారు. అలాగ వచ్చిన వాళ్ళు, వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు. చెప్పినప్పుడు మీరేం చేయాలని ప్రభు మనకు చెప్పాడు? మీరు మీతో చెప్పిన యెడల నమ్మకుడి. అంతేకాకుండా ఆ కాలంలో అబద్ధపు క్రీస్తులు వస్తారు. ఒక్కరని ఇక్కడ చెప్పరు, అబద్ధపు క్రీస్తు అని ఒక్కరిని గురించి ఇక్కడ చెప్పలేదు, కానీ చాలామంది అబద్ధపు క్రీస్తులు వస్తారు. ఎంతమంది అబద్ధపు క్రీస్తులు అంటే వాళ్ళు క్రీస్తు మాటని, క్రీస్తు యొక్క వాక్యాన్ని, ఆ మాటని పైన వాళ్ళు తోడేలు గొర్రె చర్మాన్ని కప్పుకొని వచ్చిన రీతిగా వీరేం చేస్తారంటే క్రీస్తు యొక్క వేషాన్ని ధరించుకొని వస్తారు. వేషం అంటే క్రీస్తు చెప్పే మాటలు ఆయన చెప్పినట్టుగానే ఉంటాయన్నమాట. క్రీస్తు యొక్క వాక్యము చెప్పినట్టుగానే ఉంటుంది. వాళ్ళు వస్తారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. వాళ్ళందరూ కూడా ప్రవక్తలు అని చెప్పేసి వస్తారు. ఎలా వస్తారు? వాళ్ళు ప్రవక్తలు అని చెప్పేసి వస్తారు. నేను ప్రవక్తని అని చెప్పేసి వస్తారు. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. మరి వీరందరినీ ఎలా గ్రహించాలి మనం? ఎవరు అబద్ధ ప్రవక్తలు, ఎవరు అబద్ధ క్రీస్తులు ఎలా గ్రహించాలి మనం? అప్పుడు ఎవరి మాట మనం నమ్మగలుగుతాం? ఎందుకంటే ఆ రోజుల్లో మొట్టమొదటి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? మోసపుచ్చేటువంటి వాళ్ళు బయలుదేరుతారు. ఆ రోజుల్లో మోసపుచ్చే వాళ్ళందరూ బయలుదేరుతారు. మోసపుచ్చడం అనేది వాళ్ళకి అది అలవాటుగా మారిపోయి ఉంటుంది. మోసపుచ్చే జనాలకి వాళ్ళు మోసపుచ్చుతున్నాము, వాళ్ళు తప్పు చేస్తున్నామని తెలియకుండా వాళ్ళు అది కూడా సత్యం అనుకొని గుడ్డితనం కలిగిన ప్రజల వలె వాళ్ళు ఉండేటువంటి కాలాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆ రోజుల్లో మనం మోసపరచబడకూడదు అనేది దేవుడి యొక్క చిత్తము. దేవుడు ఇదిగో సమస్తమును మీతో ముందుగా నేను ముందుగా చెప్పిన తర్వాత కూడా నువ్వు మోసపరచబడ్డావంటే మరి దానివల్ల ప్రయోజనము లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన మనతో సమస్తమును ముందుగా ఏదైతే చెప్పాడో వాటన్నిటి విషయంలో మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? ఎక్కడ ఉంచుకోవాలి దేవుని వాక్యాన్ని? హృదయంలో వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలి? హృదయంలో భద్రంగా దాచిపెట్టుకోవాలి. ప్రియులారా, ఆ వాక్యం మన హృదయంలో భద్రంగా దాచిపెట్టినట్లయితే ఆ అబద్ధ ప్రవక్తలు వచ్చినప్పుడు, ఆ అబద్ధపు క్రీస్తులు వచ్చినప్పుడు, మనల్ని మోసపరిచే వారు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా వారి మాట మనము వినము. హల్లెలూయా. వాళ్ళు వచ్చి మోసపరుస్తారు. అనేకులు నా పేరట వస్తారని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉంది. నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చేదారు. అంటే మోసం చేస్తారు. ఏం చేస్తారు? మోసం చేస్తారు, మోసపోతారు కూడా అనేక మంది ప్రజలు. ఈయనే క్రీస్తు చూడండి, క్రీస్తులాగానే నీళ్ళ మీద నడుస్తున్నాడు, క్రీస్తులాగానే స్వస్థత చేస్తున్నాడు, క్రీస్తులాగానే కుంటి వాళ్ళని బాగు చేస్తున్నాడు, క్రీస్తులాగానే ఏం చేస్తున్నాడు?
క్రీస్తు లాగానే అద్భుత కార్యాలు సూచక్రియలన్నీ చేస్తున్నాడు. మహాకార్యాలు సూచక్రియలన్నీ చేస్తారంట వాళ్ళు. హల్లెలూయా. ఏం చేస్తారు వాళ్ళు? సూచక్రియలన్నీ చేస్తారు వాళ్ళు. కావాలంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచేదానికి వాళ్ళు ప్రయత్నిస్తాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియపరచబడతా ఉంది. ప్రియులారా, ఏర్పరచబడిన వారంటే ఎవరు? దేవుని యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళు, దేవుడు ఏర్పాటు చేసుకొని నియమించుకున్న వాళ్ళు. వాళ్ళని కూడా మోసపుచ్చేదానికి సాధ్యమైనంత వరకు ఈ యొక్క సాతాను, అపవాది అనేవాడు ఏం చేస్తాడు? ప్రయత్నం చేస్తాడని చెప్పి వాక్యం చెప్తాం. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. యేసు ప్రభు చెప్పిన మాటను మనం ఈరోజు ప్రకటించుకుంటున్నాం. ఏంటంటే, ఇదిగో సమస్తమును మీతో నేను ముందుగా చెప్పి ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆ వాక్యానికి ముందు ఏమని రాయబడిందంటే, మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఎప్పుడు చెప్తారు మనకి? అపాయం అనేటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అనేక రకమైనటువంటి అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనకు అనేక మంది చెప్తూ ఉంటారు. యేసు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మోసపోకూడదు. మీరు ఇలాగా మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే మనమందరం కూడా దేవుని ఆత్మానుసారంగా వెంబడించే వారంగా ఉండాలి. ఆత్మ మనతో ఏదైతే మనకి తెలియపరచబడుతుందో, ఆత్మ మనతో ఏదైతే మాట్లాడుతుందో, దేవుని ఆత్మ మనకు ఏదైతే తెలియజేస్తుందో, ఆ దేవుని ఆత్మ మనల్ని నడిపించిన రీతిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు చెప్పేటివి అవి సరి అయినదో కాదో లేదో మనం పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి మనం? అది సరి అయినదో కాదో వీళ్ళు ప్రకటించేటువంటి వాక్యము, అనేక మంది ఈ రోజుల్లో చాలామంది బోధకులు విస్తారంగా ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదుము. ఏమవుతుంది? బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదుము. మరి చాలా జాగ్రత్తగా ఈ మాటను అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం వాక్యం చెప్పేటప్పుడు, అనేక మంది ప్రజలకి దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనకి ఇష్టానుసారం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క ఆత్మ సందేశం ఏంటి? దేవుని యొక్క ఆత్మ మనకి అసలు ఏం నేర్పిస్తూ ఉంది? మనకి ఈ లోకమునకు కావాల్సినటువంటి బుద్ధి కలిగి, మార్పు కలిగి నడుచుకోవడానికి కారణం ఏంటి? ఈ లోకానికి కావాల్సినటువంటి బుద్ధి ఏం కావాలి? ఈ లోకానికి దేవుని ఎలాగ కనపరచాలి, ప్రకటించాలనే ఒక విషయాల మీద దృష్టి పెట్టుకొని మనం వాక్యాన్ని, దేవుని ఆత్మలను, నశించిపోయేటువంటి ఆత్మలను రక్షించేటువంటి భారంతో దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. హల్లెలూయా. అనేక మంది తమ సొంత జ్ఞానాన్ని ప్రకటించుకోవడానికి అనేక మంది బయలుదేరుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మరి ఎంతమందికి ఆ వాక్యము ఉపయోగపడింది, ప్రయోజనకరంగా మారింది, ఎంతమందికి దేవుడు ఆ వాక్యం ద్వారా ఒక రక్షణ అనుగ్రహిస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయాలి, ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి. యేసు ప్రభు సిలువ యాగం గెత్సేమనే తోటలో ప్రభు ఏం చేశాడు? దుఃఖం, ఆయన యొక్క ప్రాణము దుఃఖము వచ్చే విధంగా ఆయన వేదన పడ్డాడు.
మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి ఆయన ఆ యొక్క ఆపత్కాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, శోధన కాలం వచ్చినప్పుడు, మరణకాలం వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన ప్రాణము మరణమగునంతుగా దుఃఖములో మునిగి ఉన్నది. అంత దుఃఖంతో అంత ప్రాణం, ఆయన ప్రాణం ఎలా ఉంది? మరణమగునంతగా దుఃఖం. అంత వేదన పడుతున్నాడు. అంత వేదన పడి ఆయన కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించాలంటే అది దేవుని యొక్క చిత్తం. ఒక ఆత్మ రక్షించబడాలంటే అది దేవుడు మరి ఏర్పాటు చేస్తేనే వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, తండ్రి ఎవరినైతే కుమారునికి అప్పగించాడో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఒక ఆత్మ రక్షించబడాలంటే, ఒక బంధకాల నుంచి విడిపించబడాలి అంటే ఎన్నో విజ్ఞాపనలు. యేసు ప్రభు ఏ విధంగా అయితే ప్రాణము బహు దుఃఖముగా మునిగిపోయే విధంగా, ఏ విధంగా అయితే ప్రాణం కన్నీరు విడిచి ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తారో, ప్రియులారా, ఒక ఆత్మ రక్షించబడాలంటే అంత కన్నీటి ప్రార్థన. మరి ఆ వాక్యం ప్రకటించడానికి ముందు అంత కన్నీటి ప్రార్థన అనేది ఉండాలి. వాక్యం ప్రకటించడానికి ముందు కన్నీటి ప్రార్థన అనేది దుఃఖంతో, యేసు ప్రభు ఏ విధంగా అయితే దుఃఖంతో మరణమగునంతగా ఏ విధంగా అయితే ఆయన చింతాక్రాంతుడగుటకు, వేదన అనుభవించుటకు ఆయన మరి అంత వేదన అనుభవించి ప్రార్థన చేశాడో, అలాగా మనము ప్రార్థించి ఏం చేయాలి? వాక్యం అనే విత్తనాన్ని మనం చల్లాలి. హల్లెలూయా. ప్రార్థించకుండా మనం వాక్యం అనే విత్తనాన్ని మనం చల్లితే ఏమవుతుంది? అది మొలుస్తుంది కానీ ఫలించదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. అందుకే మరి ఇటువంటి యొక్క ప్రార్థన అనేది మనం కన్నీటితో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ఏం చేయాలి? అనేక మందికి మనము ప్రకటించాలి. హల్లెలూయా. ప్రతి దినము నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి ఉండాలి. భారముతో ప్రార్థన చేయాలి. ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చేంత వరకు ప్రభు దగ్గర ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయాలి. పోరాటం సాగించాలి దేవుని సన్నిధిలో. అలాగ పోరాడి దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో పోరాడి తర్వాత దేవుని వాక్యాన్ని మనం విత్తనాన్ని ఏం చేయాలి? అనేక మందికి ప్రకటించాలి. ప్రియులారా, హల్లెలూయా. అంతేకాకుండా మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో వాక్యం ఏం చెప్తా ఉందో ఒకసారి మనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా,
నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. కాబట్టి సోదరులారా, వాక్యం ఏం చెబుతుందంటే, నువ్వు తీర్పు తీర్చేటువంటి మనుషుడా, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు ఏ విధంగా అయితే నువ్వు తీర్పు తీరుస్తున్నావో నువ్వు కూడా అట్టి కార్యాలే కదా చేస్తున్నావు అని చెప్పేసి దేవుని వాక్యం ఇక్కడ మనకి ప్రత్యుత్తరం ఇస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలంటే వాక్యం ప్రకటించేటప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మరి దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుతామని చెప్పేసి వాక్యం రాయబడింది. హల్లెలూయా. కాబట్టి మరి అటువంటి ఒక వాక్యం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఎంతో వేదనతోనూ కన్నీటితోనూ ప్రార్థన యొక్క విజ్ఞాపనల చేత మనం వాక్యం అనే విత్తనాన్ని మనం చల్లినప్పుడు కన్నీటితో విత్తువారు ఏమవుతారంట? సంతోషగానంతో పంటకు వస్తారు. ఈ రోజుల్లో కన్నీటితో మనం దేవుని వాక్యాన్ని విత్తుతున్నామా అనేది చాలా అవసరం. కన్నీటితో ప్రార్థన చేయడం మనకి చాలా అవసరం. నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఆత్మలు రక్షించాలనేటువంటి భారం ఉండేటువంటి వాళ్ళు కన్నీటితో మోకరించి దేవుని సన్నిధిలో ప్రతి దినము వాళ్ళు కన్నీటితో వేదనతో కన్నీటితో వాళ్ళు దేవునికి వాళ్ళ కన్నీళ్ళని సమర్పించుకుంటారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో రాయబడింది కదా, వాళ్ళు కన్నీళ్ళు కూడా, ప్రార్థన కన్నీళ్ళు కూడా దేవుడు ఏం చేస్తాడట? దాచిపెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సోదరులారా, కాబట్టి ఈ విధంగా మనం కన్నీటితో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని విత్తనాన్ని మనం ప్రకటించడానికి మనం ముందుకు సిద్ధపడాలి. హల్లెలూయా. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏ విధంగా మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ఏ విధమైన కార్యాలు చేసి మన వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ఎలా జీవించి మన వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. మనం ఏదైతే ప్రకటిస్తున్నామో అది చేయడానికి మనం కూడా బద్ధులమై ఉన్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని చేతిలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకే వాక్యం చెప్తుంది, నీవెవడవైనను సరే. ఏం చెప్తా ఉంది? నీవెవడవైనను సరే. నువ్వు గొప్ప ప్రవక్తవు కావచ్చు, లేకపోతే నువ్వు గొప్ప ప్రాఫెట్ కావచ్చు, లేకపోతే నువ్వు గొప్ప అద్భుతాలు చేసే ప్రపంచంలో మహా ఉన్నతమైనటువంటి స్థానంలో నువ్వు ఉండొచ్చు. అందరికీ చెప్పే మాట దేవుని వాక్యం ఏంటంటే, నీవెవడవైనను సరే, నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవైనను ప్రవక్తివైనను ఎంతటి వాడవైనను సరే, నువ్వు ఎవడవైనను సరే, దేవుని వాక్యం ఎదుట ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. హల్లెలూయా. మరి అనేక మందికి మనము సత్యమును బోధించి మనం సత్యం పాటించకుండా మనం జీవించినట్లయితే మరి ఆ యొక్క తీర్పు నుండి మనం తప్పించుకోలేము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యముని అనేక మంది కన్నీటితో ప్రార్థన చేసి విత్తండి. కన్నీటితో ప్రార్థన చేసి విత్తండి. చాలామంది వాక్యాన్ని ప్రకటించడం అంటే వాళ్ళు తమను తాము ప్రదర్శించుకోవడం అందరికీ అలవాటైపోయింది. వాళ్ళని ప్రదర్శించుకోవడం, వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజెప్పుకోవడం, ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో ఆ విషయాలను మర్చిపోయి వాళ్ళ యొక్క జ్ఞానాలు తర్కాలు అన్నీ వాక్యము
ప్రకటిస్తున్నారు. వారికి ఏది తోచితే అది ప్రకటిస్తున్నారు. ఏ ఏ మాటలు చెప్తే ఆత్మలు రక్షించబడతాయి, ఏ వాక్యం చెప్తే ఆత్మలు నశించుతున్న ఆత్మలు రక్షించబడతాయి అని చెప్పి వాక్యాన్ని వివేచించి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని ప్రకటించట్లేదు. హల్లెలూయా. వివేచన కలిగిన వాక్యంతో ప్రకటించట్లేదు. చాలామంది స్వస్థతలు, అనారోగ్యాలు, బాధలు, వ్యాధులు ఇవి పోగొట్టుకోవడానికి వీటిని మీదే దృష్టి చెప్పి వీటిని గురించే కొంతమంది ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్నిటినీ దేవుడు ఒక్క మాటతో కొట్టివేశాడు. ఈ జీవిత కాలం మట్టుకే నువ్వు క్రీస్తునందు నువ్వు క్రీస్తును వెంబడించినట్లయితే నువ్వు మనుషులందరికంటే దౌర్భాగ్యుడు సుమా. అందుకే దేవుని వాక్యం చెప్తబడుతోంది. ఏం చెప్పబడుతుందో తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు వెతకాలి. ఏం చేయాలి? మీరు పైనున్న వాటినే మీరు వెతకాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. దేవుని వాక్యాన్ని, ఆ వాక్యాన్ని కూడా మనం ఒకసారి చూసుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే ఏం చేయాలంట? పైనున్న వాటిని మీరు వెతకాలి. అంతేగాని భూ సంబంధమైన వాటిని మీరు వెతకడం కాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం మీ చెవులలో నాటబడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే మీరేం చేయాలి? పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటిని మనం వెతకడం అంటే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు? స్వస్థతలకి అనేకమైన రోగములు పోగొట్టుకోవడానికి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. స్వస్థతలు జరగడానికి అనేక మంది వాటిని గురించి ప్రయాసపడుతున్నారు. నీ శరీరానికి స్వస్థత కలిగితే అది ఈ జీవిత కాలం మట్టుకే నీ శరీరము, నీ స్వస్థత. హల్లెలూయా. ఈ జీవిత కాలం మట్టుకే. దానికోసమే నువ్వు దేవునందు నిరీక్షణ ఇస్తున్నావా? మనుషులందరికంటే దౌర్భాగ్యుడు అయిపోతావు. దానికోసమే నువ్వు వెతుకుతున్నావా యేసు ప్రభువుని? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యం ప్రకటించే మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం ప్రకటించాలి. సత్యవాక్యాన్ని. ఆత్మలు ఏ విధంగా రక్షించాలి, నశించుతున్న ఆత్మల్ని ఎలా రక్షించాలి, ఆ ఉద్దేశంలో ప్రార్థన పూర్వకంగా కన్నీటితో ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. అంతేగాని వాక్చాతుర్యం తీసుకొని వచ్చి స్టేజీల మీద నిలబడుకొని వాక్యాలను ప్రకటించకండి. హల్లెలూయా. వాక్చాతుర్యాలు తీసుకొని వచ్చేసి, తీయని మాటలు తీసుకొని వచ్చేసి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి సొంత జ్ఞానంతో వాక్యాన్ని అలాగ ప్రకటించకండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఏది హితకరమైన బోధ ఏదనేది వివేచించి దాన్ని మాత్రమే ప్రకటించండి. మీ గురి, మీ దృష్టి ఏ వైపుకు వెళ్ళాలి, దేని వైపుకి వెళ్తున్నాం మనం,
అసలు ఎందుకు మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం, ఎందుకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అనేది ప్రశ్నించుకోండి. స్వస్థతల కోసం మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? మన రోగములు పోగొట్టుకోవడానికి వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? ఆత్మలు రక్షించబడాలి ప్రియులరా, ఆత్మలు రక్షించబడాలి. ఆత్మలు రక్షించబడే దానికి ముఖ్యమైనటువంటి అవసరం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అతని హృదయంలో పడాలి, వాక్యం ప్రకటించాలి. వాక్యము అనేది వాళ్ళ హృదయంలో పడే విధంగా మనం ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థనలో పోరాడి వాక్యాన్ని ప్రకటించాలి పిల్లరా. వాక్యం వారి హృదయంలో పడకుండా మనం ఏ కార్యములన్నీ చేసినా మనకు ప్రయోజనం ఏమి ఉండదు. దేవుడు స్వస్థతను మరి ఆయన చేయడని మనం చెప్పట్లేదు, కానీ ఆయన స్వస్థత పరిచేటువంటి గొప్ప దేవుడు. ఆయన చేస్తాడు, స్వస్థత చేస్తాడు. ఆయన స్వస్థత కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ వాక్యం ప్రకటించే వాళ్ళు మరి ఆత్మల భారాన్ని, ఆత్మల రక్షణ కోసం వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ దృష్టి ఆ నశించుతున్న ఆత్మల పట్ల భారం కలిగి వాక్యాన్ని ప్రకటించాలి. ఒక ఆత్మ రక్షించబడాలనే ఒక ఆవేశంతో, దైవావేశంతో వాక్యాన్ని ప్రకటించాలి. కానీ మరి మన యొక్క వాక్య ప్రకటించేటువంటి ఆ యొక్క విధానం ఏ విధంగా వెళ్ళిపోతుంది అనేది మనమే దాన్ని సరిగా చూసుకోవాలి. హల్లెలూయా. మనం చూసుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడితే దానివల్ల మనకి ప్రయోజనం ఏది కూడా ఉండదు. ఈ లోకపు మహిమ కనబడుతుంది, కానీ దేవుని వాక్యం అనేది వాళ్ళని రక్షింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళమైతే పైనున్న వాటిని మనం వెదకాలి. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా వాక్యాన్ని ప్రజలకి చేరే విధంగా ప్రకటించండి. వాక్యం వాళ్ళకి చేరితే వాళ్ళు బాగుపడతారు. మనమేం వాళ్ళని బాగు చేయాల్సిన అవసరం లేదు. వాక్యం వాళ్ళ హృదయంలో పడిందంటే దేవుడే వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తాడు? అది మొలిపిస్తాడు. నీ పనంతా ఏంటి? వాక్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళ హృదయంలో వాక్యాన్ని వేయడమే నీ పని. అంతేగాని వాక్యాన్ని వేసి దానికి నీళ్లు పోసేసి దాన్ని చెట్టు చేసేసి నువ్వే ఫలించేసి నువ్వే దాని రూపాన్ని చేసేసి ఈ పనులన్నీ దేవుడు నేను చేయమనలేదు. కానీ వాక్యాన్ని ఏం చేయాలి? నువ్వు ప్రకటించాలి. వాక్యాన్ని వాళ్ళ హృదయంలో పడే విధంగా నువ్వు ప్రయాసపడాలి. వాక్యం పడాలి వాళ్ళ హృదయంలో. ఆ విధంగా నువ్వు ప్రయాసపడి వాక్యం వాళ్ళకి అందే విధంగా నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా. అందుకే మరి శిష్యులు ఏం చెప్తున్నారు? అపోస్తల కార్యంలో ఏం చెప్తున్నారు? అపోస్తల కార్యంలో మేము దేవుని వాక్యాన్ని ప్రకటించడం మానేసి మీకు ఆహారం పంచిపెట్టుకోవడమా మా పని అని అడుగుతున్నారు వాళ్ళు. చాలామంది ఎందుకు వస్తారు దేవుని సన్నిధికి తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించడం వదిలేసి ఇతరమైనటువంటి ఆహార పనుల్లో పోయేసి కాలం గడిపేస్తూ ఉంటారు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆహారం పంచిపెట్టేదానికి అందుకోసమా? అంతకంటే ముఖ్యమైనది ఏంటి? దేవుని వాక్యాన్ని ప్రకటించడం. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యంలో ఏం చెప్పాడు తెలుసా? మేము ప్రార్థన ఎందును వాక్యపరిచర్య ఎందును ఎడతెగక ఉందుము అని చెప్పారు. అంటే దైవ సేవకులందరూ ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఈ రెండు విషయాలు పాటించాలి. ప్రతి ఒక్క దైవ సేవకులు ఏంటా విషయాలు? ఒకటి, ప్రార్థన ఎందు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేయాలి. రెండవది, ఎడతెగకుండా వాక్యాన్ని ప్రకటించాలి. హల్లెలూయా. ఈ రెండు పనుల్లో వాళ్ళు ఏం చేయాలి? ఈ రెండు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండాలి. ఈ రెండు పనులకే వాళ్ళు ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో సమస్తమును మీతో నేను ముందుగా చెప్పి ఉన్నాను. ఆయన సమస్తమును వాక్యమును మనకు ముందుగానే సమస్తాన్ని తెలియజేస్తున్నాడు. మరి మనం జాగ్రత్తగా ఉండాలి.
ఆయన వచ్చేటువంటి అంత్య దినాల్లో ఎవరు కూడా మనల్ని మోసపోకూడదు. మనం ఎవరి చేత కూడా మోసపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆత్మ అనుగ్రహించిన రీతిగా పరిశుద్ధాత్మ మనకి బోధిస్తాడు. ఆయన చెప్పిన మాటకు లోబడి మనం వెంబడించినట్లయితే వీరందరినీ కూడా మనము వాళ్ళ తంత్రాలను మనం ఎరగకుండా పోము. హల్లెలూయా. వాళ్ళందరినీ తెలుసుకోగలుగుతాం. ఈ అబద్ధ ప్రవక్తలు ఎవరు, అబద్ధ క్రీస్తులు ఎవరు, వీళ్ళందరినీ కూడా మనం ఏం చేయగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి మార్కు సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆయన ముందుగా చెప్పినటువంటి సంగతులు ఏంటో తెలుసా? మొట్టమొదటి, ఎవడును కూడా మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోనండి. హల్లెలూయా. రెండవది ఏంటంటే మరి క్రీస్తు ఇదిగో ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడంటే కూడా మీరేం చేయకూడదు, వారి మాటను నమ్మకుడి, వాళ్ళతో కూడా మీరు వెళ్ళకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి దేవుని వాక్యం ఈ విధంగా మనకు తెలియపరుస్తూ ఉంది. మరి హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మే కానీ మీరు కారు. హల్లెలూయా. సహోదరులారా, మరి ఆ కాలాల్లో ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళు మిమ్మల్ని అప్పగిస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? అప్పగించడానికి మిమ్మల్ని, వీళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పి మిమ్మల్ని హింసించడానికి వాళ్ళందరూ ఏం చేస్తారు? వారికి అనేక ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మనం దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మనల్ని ఈ విధంగా అప్పగించినప్పుడు అప్పుడు మనం ఏమాత్రం కూడా కలవరపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. ఏమి చెప్పుదమా అని ముందుగా చింతింపవద్దు. ఆ గడియలో మీకు ఏదైతే దేవుడు మాట్లాడడానికి ఏదైతే ఇస్తాడో ఆ మాటలు మీరేం చేయాలి? మీరు అదే చెప్పాలి. ఎందుకంటే చెప్పేది మీరు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడతాడని చెప్పి ఇక్కడ రాయబడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో మరి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చూసినట్లయితే, మార్కు సువార్త 13:12 వచనం చదువుకుందాం. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. హల్లెలూయా. కాబట్టి ఆ అంత్య దినాల్లో ఇలాంటి ప్రజలు ఉంటారు. ఏంటో తెలుసా? సహోదరుడు సహోదరుని, అంటే
దేవుని బిడ్డలే ఇంకొక దేవుని బిడ్డలు ఏం చేస్తారు? అప్పగిస్తారు. తర్వాత కుమారులు తండ్రి కుమారుని మరణంకి అప్పగింతురు. అంటే తండ్రి ఏం చేస్తాడు? కుమారుని మరణానికి అప్పగిస్తాడు. కుమారులు కూడా ఏం చేస్తారు? తల్లిదండ్రుల మీద లేచి వాళ్ళని చంపింతురు. నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఆ యొక్క కాలంలో, అంత్య దినాల్లో, అటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఇలాంటివన్నీ జరుగుతుంది అని చెప్పేసి దేవుడు మనకేం చేస్తున్నాడు? ముందుగా హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? మరి మార్కు సువార్త 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక్రియలను, మహత్కార్యములను ఆగుపరచెదరు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఆ కాలమందు ఏం జరుగుతుంది? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చి వాళ్ళు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చడానికి ఏం చేస్తారంటే వాళ్ళు సూచక్రియలు, మహత్కార్యాలను అదుపరిచేదారు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్తా ఉండేటువంటి మార్గం, మనం ఆశించేటువంటి మనం వెంబడించే మార్గం, మనం ఆశించే మార్గం సూచక్రియలు, మహత్కార్యాల వైపు మనం వెంబడించామనుకో, ఖచ్చితంగా ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ సూచక్రియలు చేస్తారు, ఈ మహత్కార్యాలు చేస్తారు. వాటిని చూసి మనం ఏమైపోతాము? వాటి వెంబడి వెళ్ళిపోతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మహత్కార్యాల వైపు, సూచక్రియల వైపు మనసుని కొద్దిగా ఏం చేయండి? పక్కన పెట్టండి. హల్లెలూయా. పక్కన పెట్టి వాక్యాన్ని హృదయంలో చేర్చుకోండి. వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో చేర్చుకోండి. ప్రతి వాడు కూడా, వాక్యాన్ని ప్రకటించే ప్రతి వాళ్ళు కూడా ఏం చేయాలంటే, ఎంత వాక్యం వాళ్ళ హృదయంలో పోయింది అనేది కొలత వేసుకొని ప్రకటించుకోండి. హల్లెలూయా. అంతేగాని ఇవి పక్కన పెట్టేసేసి ఎంతమందికి స్వస్థతలు చేసాము, ఎంతమందికి మనం బాగు చేసాము, ఎంతమందికి మనం సాక్ష్యాలు చెప్పాము, ఇలాంటి ఒక పరిచర్యలలో దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇలాంటి వాటిని సూచక్రియల వైపు, మహత్కార్యాల వైపు ప్రజల్ని నడిపిస్తూ ఉంటే, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా సూచక్రియలు చేస్తేనే నమ్ముతారు. వాళ్ళు కూడా మరి మహత్కార్యాలు చేస్తేనే నమ్ముతారు. ఒకేసారి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వచ్చినప్పుడు వాళ్ళు అతన్ని నమ్మి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మోసపోతారు. హల్లెలూయా. ప్రియులరా, జాగ్రత్తగా ఉండాలి. బోధకులమైనటువంటి మనము కఠిన తీర్పు పొందుతాం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మరి దేవుడు విమర్శలను తీసుకొని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మనం ఉండి ఏది ప్రకటించాలి, ఎందుకు ప్రకటిస్తున్నాము, ఎందుకోసం ప్రయాసపడుతున్నాము, మనం ప్రయాసపడిన దానికి ఫలితం వచ్చిందా లేదా, మరి ఇలాగ పరిశీలన చేసుకొని వాక్యం మనం ప్రకటించినప్పుడు ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డారు, ఎంతమంది మరి దేవుళ్ళు చేర్చబడుతున్నారు, ఎంతమంది దేవుని నమ్ముకున్నారు. దేవుళ్ళు చేర్చబడితే సరిపోదు ప్రియులారా, వాళ్ళందరూ మరలా దేవునిలో నాటబడిన వాళ్ళ వర్ధిల్లితేనే అది మనకందరికీ అది మహిమ. ఊరికే వాళ్ళు బాప్తిస్వం తీసుకొని మరి వాళ్ళ క్రియలు వాళ్ళు చేసుకుంటే అది అలాంటి ఒక చేర్చబడడం అది దేనికి ప్రయోజనం లేదు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది వాక్యం ప్రకటించి విస్తారమైన ప్రజల్ని కూడబెట్టుకుంటున్నా కానీ వారి వాక్యం విని ఫలించకుండా ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. హల్లెలూయా. ఒకడు లోతుగా వాక్యాన్ని విని దాన్ని గ్రహించి వాక్యంలో వాడు వర్ధిల్లి, వాడు వృద్ధి పొంది, వాడు అభివృద్ధి పొందితే అప్పుడు మనం ప్రకటించిన వాక్యానికి, మనం దేవుని సన్నిధిలో వాళ్ళని చేర్చిన దానికి అప్పుడు అది నిజమైనటువంటి ఒక పరిచర్యగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఇంకా మనం దేవునిలో మనం చేర్చిన వారు ఏ విధంగా బ్రతుకుతున్నారనేది పరిశీలన చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు వీళ్ళందరూ కూడా వాక్యాన్ని ప్రకటించేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత
మరలా వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పేసి వాళ్ళు దేవుని యందు ఫలిస్తున్నారో లేదో చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఫలించకపోతే మనం ప్రయాసపడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది కదా అనేటువంటి విచారం కలిగి వాళ్ళు కూడా ఇలాంటి ఒక ఆలోచన చేశారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, వాక్యం ప్రకటించినంత మాత్రానే అక్కడికే సరిపోదు మన పని. వాళ్ళు వృద్ధి పొందేంత వరకు మనం ఏం చేయాలి? వారిని మనము వారి కొరకు మనం దేవుని సన్నిధిలో పోరాడాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిత్యము వేడుకోవాలి. యేసుప్రభు మన కోసం నిత్యం వేడుకోవట్లేదా? యేసుప్రభు మన కోసం నిత్యం వేడుకోవట్లేదా? నిత్యం మన కోసం ఆయన ప్రార్థన చేయట్లేదా? ఆయన రక్తం కార్చేసి, సిలువ మీద రక్తం కార్చేసి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన వెళ్ళిపోయాడా? అంతే వదిలేసాడా? ఈ రోజు వరకు నిత్యం మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రికి ఆయన ఏం చేస్తున్నాడు? మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, విజ్ఞాపనలు చేయండి, దేవునికి ప్రార్థన ఎక్కువగా చేయండి, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయండి. మీరు ఒక జనాన్ని కనాలంటే ఒక దినం సరిపోదు. హల్లెలూయా. ఒక జనమును కనాలంటే ఒక దినము సరిపోదు, ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక జనమును కనడానికి ఒక్కనాటి ప్రసవ వేదన సరిపోదు. నువ్వు ప్రసవ వేదన ప్రార్థనలో పౌలు ప్రసవ వేదన పడి ప్రార్థించాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థనలో మనం ప్రసవ వేదన పడుతున్నాం? ఎంతమంది ప్రార్థనలో మనం ప్రసవ వేదన పడి, నిజముగా ప్రసవ వేదన పడి మనం మోకరించి, ఎంతమంది ప్రసవ వేదన పడి ప్రార్థన చేసి ఆత్మల పట్ల నశించుతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఎంతమంది ప్రసవ వేదన పడుతున్నారు ప్రార్థనలో. హల్లెలూయా. ప్రసవ వేదన పడి దేవుని సన్నిధిలో మనం వాక్యాన్ని ఎంతమందికి మనం వాక్యాన్ని ప్రకటిస్తున్నాం? ఆ ప్రకటించిన వాళ్ళు వాక్యాన్ని ఎంతవరకు అంగీకరించారు? వాళ్ళు ఎలా ఫలిస్తున్నారు? వాళ్ళ క్రియలు మారాయా? వాళ్ళు మార్పు నొందారా? వాళ్ళు ఫలిస్తున్నారా? వాళ్ళు వృద్ధి పొందుతున్నారా? అనేదంతా కూడా మనం పరిశీలించాలి. హల్లెలూయా. అనేదంతా కూడా మనం ఏం చేయాలి? వారు ఫలించేంత వరకు విత్తనం చల్లేవారి బాధ్యత అన్నమాట. హల్లెలూయా. విత్తనం చల్లేవారి బాధ్యత, వాళ్ళ కోసం నిత్యము ప్రార్థించే బాధ్యత ఉందన్నమాట. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, ఈరోజు దేవుడు చెప్పిన మాటలు, వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యములన్నిటిని కూడా దేవుడు మనకు ముందుగా చెప్పి ఉన్నాడు. ఆ వాక్యం ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు ఆయన మనం దీవించి ఆశీర్వదించి కాపాడుతాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి 100 ఫలింపజేసి 60 30 ఫలింపజేసి నడిపించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాసర్వోన్నతమైన తండ్రి, మహోన్నతమైన తండ్రి, కృపగల తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, సంస్థను మాకు ముందుగా తెలియజేసావు తండ్రి. నువ్వు ఏదైతే చెప్పావో అది ప్రకటించాము తండ్రి. నీకు స్తోత్రం కలుగును గాక. ఆ నీ వాక్యాన్ని బట్టి ప్రజలందరూ నడుచుకోవడానికి సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని బట్టి ప్రజలందరూ తండ్రి నాయన వాటి ప్రకారం నడుచుకొని బుద్ధి తెచ్చుకోవడానికి ప్రభువా, నీ వాక్య ప్రకారంగా తండ్రి లోబడి అవసరమైనటువంటి కార్యం ఎక్కడ ఉంది, దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం వాక్యం ప్రకటిస్తున్నాం, ఆ వాక్యము ఎందుకోసం ప్రకటిస్తున్నాం, అనేక విషయాలు తండ్రి నాయన నువ్వు అనేక మందికి బయలుపరిచి పరిశుద్ధపరిచి ఈ లోకంలో వచ్చేటువంటి అబద్ధ ప్రవక్తల నుండి, అబద్ధ క్రీస్తుల నుండి నీ బిడ్డలను, ఏర్పరచబడిన వారిని నువ్వు తప్పించి సహాయం దయచేసి నడిపించి కాపాడమని ఇదను వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తూ నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కడిగి శుద్ధులుగా చేసి తండ్రి మీ నామకు మహిమ ఘనతను తెచ్చుకోనమని మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక.